తెనాలి ఐతే నగర్లో గత కొన్ని రోజుల ముందు ఇద్దరు మాల కులాలకు చెందిన జాన్ విక్టర్, రాకేష్, ఒక మైనార్టీ యువకుడు కరీం ముల్లాల పైన అక్కడి 2 టౌన్ ఎస్ఐ రాముల్ నాయక్, 3 టౌన్ ఎస్ఐ సురేష్ బాబులు విచక్షణ జ్ఞానం లేకుండా చాలా దారుణంగా నడి రోడ్లో కాలుకు లాఠీలతో కొట్టి హింసించినారు. అదే పోలీస్ స్టేషన్ చెందిన ఒక కానిస్టేబుల్ కన్నా చిరంజీవి అనే తప్పుడు కంప్లైంట్ వల్ల ఇద్దరు సీఏలు చేసి దళితులను కూడా చూడకుండా ఇద్దరు దళితుల మీద, ఒక ముస్లిం మైనార్టీ యువకుడి మీద నడి రోడ్లో లాఠీలతో కొట్టి హింసించి, అయ్యా మా కాలుకు రాడ్లేశారు, మమ్మల్ని వదలండి అన్నా కూడా వదలకుండా రాక్షసులాగా వాళ్ళిద్దరిని లాఠీలతో కొట్టి నడి రోడ్లో హింసించినారు. 3 రోజులు పోలీస్ స్టేషన్లు పెట్టి హింసించే అవసరం ఏముంది? వాళ్ళు ఏమైనా తప్పు చేసింటే మీరు సెక్షన్లు పెట్టి కేసు కట్టండి. న్యాయస్థానాలు, న్యాయవాదులు వాళ్ళు ఉంటారు, జడ్జిలు ఉంటారు, వాళ్ళు శిక్ష చేస్తారు తప్పిస్తే ప్రజలు కొట్టే హక్కు మీకేముంది? అదే కులస్తులను అయితే మీరు లాఠీలతో రేట్లో కొడతారా? ఇన్నేళ్ల చరిత్రలో చూస్తున్నాము. ఎస్సీ ఎస్టీలు మైనారిటీల మీదే పోలీసులు దాడులు చేయడము, కేసులు కట్టడం జరుగుతుంది. అయ్యా మేము ఒకటే చెప్తున్నాం, భారత రాజ్యాంగంలో చట్టాలు అందరికీ ఎవరికి చుట్టాలు కాదు, అందరికీ ఒకటే. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైనా తప్పు చేసింటే చట్టపరంగా మీరు కేసు కట్టి కోర్టులో సబ్మిట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది వదిలేసి వాళ్ళని నడి రోడ్లో కొట్టడం చాలా దారుణం. దీనిపైన మేము సుప్రీంకోర్టులో కోర్టులో కేసు వేయబోతున్నాం. అలాగే హ్యూమన్ రైట్స్ కూడా దీన్ని స్పందించి ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేసి ఎవరైతే దానికి పాల్పడ్డారో ఆ ఆఫీసర్ని వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. తొందరలోనే మేము తెనాలికి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.